కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రయోగం చేసింది. తెలంగాణలో ఎవరి పాలన కావాలి, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారని చెప్పడం కోసం ఏడాది అయిపోయిన సందర్భంలో ట్విట్టర్ వేదికగా ఒక ప్రశ్న వేసింది ప్రజలకి. సోషల్ మీడియాలో ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. తన ఖాతాలో, కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసినటువంటి ప్రశ్నకు వచ్చినటువంటి సమాధానాలు కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెసు అధికారికమైనటువంటి ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న వేసింది. తెలంగాణలో ప్రజలు ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలని అడిగినటువంటి ప్రశ్నకి ఫామ్ హౌస్ పాలన అంటే గతంలో టీఆర్ఎస్ పాలన, ఫామ్ హౌస్లో కేటీఆర్, అది తెలిసిందే. కాబట్టి ఫామ్ హౌస్ పాలనకి 67.3% మంది, ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ నేను ప్రజల వద్ద ఉంటుందనేటువంటి పాలనకి 32.7% మంది ప్రజలు మద్దతు తెలిపారు. ఎంతమంది వేశారు? 46,000 ఓట్లు వచ్చినాయి ఇప్పటికే. అంటే సోషల్ మీడియాలో ఇంకా 2-3 గంటలు అయిపోయిన తర్వాత వేస్తారు. అయినా సరే 50% కూడా రాలేదనుకోండి, ఏంటి అర్థం? అంటే తెలంగాణలో కాంగ్రెస్కు ప్రజల వద్ద ఎట్లా ఉంది? సోషల్ మీడియాలో అధికంగా చదువుకున్నటువంటి వాళ్ళు, ట్విట్టర్ చదువుకున్నటువంటి వాళ్ళు, ట్విట్టర్లో ఉండేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా పోనీ ఒక 30-40 వేల దొంగ అకౌంట్లు అయితే టీఆర్ఎస్కి ఉండవు కదా ఆపరేట్ చేయడానికి. 30-40 వేల దొంగ అకౌంట్లు అయితే ఉండవు కదా. ఎందుకు తేడా కొట్టింది? పోనీ ట్విట్టర్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా నగరాలకు సంబంధించి, పట్టణాలకు సంబంధించినటువంటి జనాభా అనుకుందాము, కొంత చదువుకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి జనాభానే అనుకుందాము. అయితే తెలివిగా ఇతర పాలనను కూడా పెట్టలేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉండాలనేటువంటిది ఒకటి కూడా పెట్టుకున్నారు, అది ఒకటి. లేదా ఇతర పాలన మార్పు ఇంకేదైనా కూడా పెట్టలేదు, 2 మాత్రమే పెట్టినటువంటి మాట. తెలంగాణలో ఎవరి పాలన కావాలనే దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పగలుగుతుంది? 67% తన సొంత ఖాతాలోనే. ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యధికంగా వాళ్ళు అదే చెప్తున్నారు, ఇది చాలా ఇంకా కావాలని. కాంగ్రెస్ పార్టీ పైన సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పైన వీళ్ళే అనేకమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఖాతాల నుంచి కానీ, బీఆర్ఎస్కు సంబంధించి వాళ్ళు చెప్పిన దాన్ని కానీ ఎద్దేవా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పుకుంటుంది? కాంగ్రెస్ ఇది చాలా ఇంకా కావాలా అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దానిపైనే వాళ్ళు వెంటనే పెట్టి ఇది చాలా ఇంకా కావాలా మీరు చెప్పేదానిపైన టీఆర్ఎస్ వాళ్ళు సరే వాళ్ళు ప్రచారం చేయడం వల్ల వాళ్ళకు ఎక్కువ వస్తుందేమో అని చెప్పొచ్చులే. కానీ ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారనుకోండి, టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఓట్లు రావడం కోసం టీఆర్ఎస్ వాళ్ళు ట్యాగ్ చేసి పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లోనే పెట్టారు. మరి ఇది ఇప్పటికైనా ప్రజలకు పెట్టి చేయకపోతే మనం చెప్పుకునేటప్పటికే 46,000 ఓట్లు పడ్డాయి. సో కాంగ్రెస్కి సాధారణంగా మొన్న 26కి కానీ, అంతకుముందు ఆగస్టు 15 పెట్టినటువంటి ప్రకటనలు కానీ, మిగిలినటువంటి అన్ని పథకాల విషయంలో రైతు బంధు, రుణమాఫీ, లేకపోతే ఇంకా మిగిలినటువంటి బోనస్ విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, లేదా ఈ మహిళలకు ఇచ్చేటువంటి ఉచిత బస్సు కానీ, ఇట్లా అనేక రకమైనటువంటి పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ కానీ, తన సొంత కార్యకర్తలు కానీ, లేదంటే ఇతర వ్యవస్థల ద్వారా సర్వే చేయించుకుంటే ఎందుకు తేడా కొడుతుందనేటువంటి అంశం పైన అవగాహన తీసుకోవాలి. స్పష్టంగా ఇది కాంగ్రెస్కు తెలుసు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి తెలుసు, మినిస్టర్లకి, మంత్రులకి, మిగిలినటువంటి వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకత ఉందని తెలిసిన తర్వాత ఆ వ్యతిరేకత పోవడానికి ఏం చేయాలనేటువంటి దానిపైనే ఇప్పుడు స్టడీ చేయాల్సినటువంటి అంశం, దానిపైన మాట్లాడాల్సినటువంటి అంశం. కేవలం ప్రెస్ మీట్లలో మాట్లాడి టీఆర్ఎస్ను తిట్టడం వరకేనా కాంగ్రెస్ ఎందుకంటే దావోస్కు పోయి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,78,000 కోట్లు అంటే అబ్బా ఎంత పెద్దదని ఘనకార్యం చేశామని ప్రజలకు చెప్పుకోవాల్సింది పోయి టీఆర్ఎస్ వాళ్ళకు కడుపు మండుతుందని. అంటే ప్రతిసారి నెగిటివ్ సరికాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ తను చేసినవన్నీ 80% చెప్పుకొని 20% మాత్రమే గత ప్రభుత్వమో, కేసీఆర్, టీఆర్ఎస్, బీజేపీయో ఇట్లాంటి వాళ్ళపైన విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తాను చేసింది చెప్పుకోలేక అవతలి వాళ్ళని విమర్శించడం మాత్రమే, అంటే ప్రతిసారి నెగిటివ్ ప్రాపకండా తమకు పాజిటివ్ అవుతుందనేటువంటిది కాంగ్రెస్ ఒకవేళ ఆలోచిస్తే ఎత్తుగడలు సరికావు.
మీరు అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో లబ్ధిదారులకు పోతున్నాయా, ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? చదువుకున్నటువంటి వాళ్ళు నగర పట్టణ ప్రజల్లో ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో 40-50 వేల శాంపిల్స్ అంటే 110 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 శాంపిల్స్ తీసుకున్నా కూడా 1,00,000 మంది ఉండరు. రేపు ఇప్పుడు 1,00,000 మంది సమాధానం చెప్పినా కూడా అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని నుంచి గుణపాఠం నేర్చుకొని మొట్టమొదటగా ఏం చేయాలి అనేటువంటి అంశంపైన చేసినటువంటి పనులను గొప్పగా ఎట్లా చెప్పుకుంటారు, వచ్చినటువంటి వారిని పాజిటివ్గా ఎట్లా చెప్పుకుంటారు, మీడియాలో ఏ విధంగా రావాలి, సోషల్ మీడియాలో ఏ విధంగా రావాలి, కేవలం పాజిటివ్స్ మాత్రమే, పథకాల లబ్ధిదారులు, వివరాలు, చేసినటువంటి ఖర్చులు, వచ్చినటువంటి మంచి ఏంటి అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పుకోలేకపోతుంది? వచ్చిన వెంటనే టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ నెగిటివ్ ముద్ర ఎందుకు పడింది, దాన్ని ఎట్లా తొలగించుకోగలుగుతామనేటువంటి అంశంపైన కూడా స్పష్టత లేకపోతే కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత కనబడితే దాన్ని రావడం ఒక అంశం, కానీ ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడంలో ఎటువంటి ఉపాయాలు ఉండాలి అనేటువంటి అంశంపైన కూడా స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను సొంతంగా తన హ్యాండిల్లో పెట్టుకోవడం వల్ల వచ్చి 51,119 ఓట్లు, దీంట్లో 68% వ్యతిరేకత ఉన్నది, 31% మాత్రమే అనుకూలత ఉన్నది. దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పుడు ప్రజలు ఎంత చేసినా కూడా, కాంగ్రెస్ పార్టీ ఎంత పుష్ చేసినా కూడా అది 50% కూడా రీచ్ అయ్యేటువంటి లేదు. ఇది వెంటనే తీసేస్తారా మళ్ళీ? ఎందుకంటే 4 గంటలు అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నా కానీ తీసేస్తే ఎట్లా అని ఇప్పుడే చేయాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. పార్టీ ఆలోచించాలి, నాయకులు ఆలోచించాలి, ప్రభుత్వం నుంచి ఆలోచించాలి, అధికారులు ఏం చేస్తున్నారు, లేకపోతే గ్రామాలలో ప్రజలు, పట్టణాల్లో ప్రజలకు ఎందుకు వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకొని, స్టడీ చేసుకొని, దానికి ఏ విధంగా విరుగుడు కనిపెట్టగలుగుతామనేటువంటిది ముందు శ్రద్ధ పెట్టాల్సినటువంటిది కాంగ్రెస్ అక్కడ.